హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు విజయనగరం జిల్లాలో ఉండే ఒక అద్భుతమైన ఆలయాన్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇందులో ఉండే ప్రత్యేకత ఏంటంటే ధనస్సు ఆకారంలో 15 ఎకరాల విస్తీర్ణంలో మధ్యలో 60 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ధనస్సుకి ఒకవైపు విష్ణుమూర్తి ఆలయం, మరొక వైపు రామాలయం ఉంటుంది. ఈ 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం పైన లేజర్ షో వేస్తారు. చాలా బాగుంటుంది. హనుమాన్ చాలీసాతో ఉంటుంది. అలాగే ఇందులో ఉండే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే రామాయణాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా విగ్రహాలతో పాటు 3D పెయింటింగ్ వేసి మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. చూడండి. మరి ఈ ఆధ్యాత్మికమైన పుణ్యక్షేత్రాన్ని చూడాలంటే వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా, ఎక్కడా మిస్ చేయకుండా చూడండి. ఈ క్షేత్రం వచ్చేసి విజయనగరానికి కోరుకొండ వెళ్ళే దారిలో 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయనగరం బస్ స్టాప్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఎవరిని అడిగినా చెప్తారు. రామనారాయణం టెంపుల్ అంటే ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఆలయం మొత్తం కూడా ఇందాక చెప్పినట్టు ధనస్సు ఆకారంలోనే ఉంటుంది. చూడండి, ఒకవైపు విష్ణుమూర్తి ఆలయం, రెండవ వైపు రామాలయం, మధ్యలో బాణం దగ్గర ఎడ్జ్ వచ్చేసి 60 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహం. ఇదంతా వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ఏరియా. ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. 5 సంవత్సరాల లోపు పిల్లలకైతే టికెట్ ఏమీ ఉండదు. 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలకి 20 రూపీస్ టికెట్, 10 సంవత్సరాల పైన ఎవరికైనా 60 రూపీస్ టికెట్. గేట్ లోపలికి వెళ్ళగానే మొదటిగా విఘ్నేశ్వరుడి ఆలయం కనిపిస్తుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ దేవుణ్ణి మనం పూజించాలన్నా మొదటిగా చేసేది గణపతి పూజ. తర్వాత ఇలా ముందుకు వెళితే దీనిని కట్టించిన వ్యక్తి నారాయణం నరసింహమూర్తి విగ్రహం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇతను చాలా గ్రేట్ కదా. అసలు ఇలాంటి ఆలోచన రావటం అంటేనే మామూలు విషయం కాదు. అలాంటిది ఇంత పెద్దది 15 ఎకరాల విస్తీర్ణంలో కట్టించారు. అది కూడా ధనస్సు ఆకారంలో. ఈ ధనస్సు ఆకారంలో మధ్యలో చూడండి, ఇలా స్ట్రైట్గా చూస్తే ఇది రామ బాణం. బాణానికి ఎడ్జ్లో 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ ధనస్సుకి ఒక చివరన విష్ణుమూర్తి ఆలయం, మరొక చివరన సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీరామాలయం ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుతూ ఒక కారిడార్ ఉంటుంది. మీకు చూడండి, లైటింగ్ కనిపిస్తుంది కదా, అదే ఆ కారిడార్. అందులోని మొత్తం కలిపి 72 3Dలో వాల్ పెయింటింగ్స్ ఉంటాయండి. చాలా అందంగా చెక్కారు. రామాయణం అంతా కూడా విగ్రహాల రూపంలో. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా అర్థమయ్యేలా తొలి సగంలో 36, అలాగే తరువాత కారిడార్లో 36, మొత్తం కలిపి 72 3D వాల్ పెయింటింగ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఒక చివరన విష్ణుమూర్తి ఆలయం. మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా హారతిస్తున్నారు. కూడా చూసేయండి. ఇలా విష్ణుమూర్తి ఆలయం నుంచి వెళ్ళగానే చూడండి, ఇక్కడి నుంచే రామాయణం అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా ఈ విగ్రహాల కిందన తెలుగు అలాగే ఇంగ్లీష్లో ప్రతిదీ కూడా స్టోరీని రాసి ఉంచారు. ఎవరికైనా సరే, తెలియని వాళ్ళకైనా సరే అది చదువుకొని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంత బాగా చెక్కారు చూడండి. చూడండి, ప్రతిదీ కూడా కిందన ఈ విధంగా తెలుగు అలాగే ఇంగ్లీష్లో చాలా క్లియర్ కట్గా రాసి ఉంచారు.
ఎవరికైనా రామాయణం గురించి లేదంటే అందులో ఉండే పేర్లు తెలియకపోయినా సరే కిందన చదువుకుంటూ మీరు స్టోరీని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడైనా సరే ఎప్పుడు ఆన్లైన్లో ఫోన్ చూపించే కంటే అప్పుడప్పుడు ఒక్కసారైనా సరే పిల్లలకి ఇలాంటివి చూపిస్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూడటమే కాకుండా రామాయణాన్ని కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. చూడండి, సీతారాముల కళ్యాణం ఎంత చూడముచ్చటగా ఉందో. చాలా అందంగా మీకు ఇలా ఫోన్లో వీడియోలో చూసే కంటే డైరెక్ట్గా వచ్చి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. చూడండి, శూర్పణఖను కూడా ఎంత చక్కగా చెక్కారో. ఒకవైపు సగం అయిన తర్వాత మధ్యలో బాణానికి ఎడ్జ్లో ఆంజనేయ స్వామి విగ్రహం అని చెప్పాను కదండి, 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిపైనే రాత్రిపూట 7 గంటలకి లేజర్ షో వేస్తారు హనుమాన్ చాలీసాతో. చాలా బాగుంటుంది. ఈ లేజర్ షో వచ్చేసి రాత్రి 7 గంటలకి మాత్రమే వేస్తారు. 7 to 7:30 అలా 3 బ్యాచెస్ చొప్పున వేస్తారనమాట. 3 సార్లు మాత్రమే రోజుకి. 7 నుంచి 7:30, 8 నుంచి 8:30, మళ్ళీ కాసేపు పోయిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్. దాని తర్వాత మిగిలిన సగం వచ్చేసి మిగతా రామాయణం అంతా కూడా సేమ్ ఇలాగే విగ్రహాల రూపంలో చెక్కారు. మీరు ఎప్పుడైనా లేజర్ షో కూడా చూడాలి అనుకుంటే ఈవినింగ్ టైం వస్తేనే చాలా బాగుంటుంది. ఇది పగలు చూసే కంటే ఈవినింగ్ టైం చూస్తే లైట్ సెట్టింగ్తో చాలా బాగుంటుంది. అంతేకాకుండా లేజర్ షో కూడా ఉంటుందని చెప్పాను కదండి. ఈ క్షేత్రం అంతా కూడా 2 ఫ్లోర్స్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో అంతా వచ్చేసి గ్రంథాలయం, ధ్యాన మందిరం, వేదాలను బోధించే పాఠశాల, అలాగే కళ్యాణ మండపం, సుదర్శన చక్ర ఆకారంలో నిర్మించిన గోశాలు కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి. అలాగే ధనుస్సుకి మధ్యలో ఒకవైపున 16 అడుగుల ఎత్తులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం, అలాగే మరొక వైపున అదే 16 అడుగుల ఎత్తులో సరస్వతీదేవి విగ్రహాలు కూడా ఉంటాయి. ఎప్పుడైనా మీకు వీలుంటే సాయంత్రం 5 గంటలకి వస్తే కనుక 5 గంటల నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఇవన్నీ చూసుకొని చీకటి పడే టైంకి 5 ఫ్లోర్కి వచ్చేస్తే మీకు లేజర్ షో టైంకి 7 గంటలకి కరెక్ట్గా టైం సరిపోతుంది.
ధనస్సుకి మరొక చివరి వైపుకి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ రామాలయం ఉంటుంది. దీని పక్కన కిందన గ్రౌండ్ ఫ్లోర్లో సుదర్శన చక్రమాకారంలో గోశాలను నిర్మించాలో చూడండి ఎంత అందంగా ఉందో. పగలు చూసేదానికి రాత్రి చూసేదానికి ఇదే తేడా, లైట్ సెట్టింగ్ అలాగే లేదర్ షో ఒకటి. మిగిలినంతా పగలు కూడా సేమ్ అలానే ఉంటుంది. మీకు లేదర్ షో చూడాలనుకుంటే మాత్రం ఈవినింగ్ టైం వస్తేనే బాగుంటుంది. స్వయంగా పాడి పంపిన మహాభారతి పాటతో మహాభారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులు శ్రీరామ్ భట్ల నృసింహసన్, శ్రీమాన్ పూడిపెద్ది సాయి కుమార్ గారి శ్రీరామ నారాయణ. శ్రీరామ తారక మంత్రం అంటే ఇదే. జై జై శ్రీరామ్. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वर्णौ रघुवर विमल यसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा वज्र औध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन
कही दिखावा, विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बढ़ाई, तुम मम प्रिय भरत ही सम भाई। जय 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 हनुमंत, राम भक्त श्री जय हनुमंत। जय 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 हनुमंत, राम भक्त श्री जय हनुमंत। सहस्रवदन तुम्हरो यश गावै, अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीश, नारद शारद सहित अहीशा। जहाते कवि कोविद कहि सकै कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लील्योता ही मधुर फल जानू। पवनपुत्र श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। पवनपुत्र श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। प्रभु मुद्रिका मेलि मुख माही, जलधि लांघि गए अचरज नाही। अंजनी पुत्र श्री जय हनुमंत, अति बलवंत श्री जय हनुमंत। अंजनी पुत्र श्री जय हनुमंत, अति बलवंत श्री जय हनुमंत। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हरे तेते। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। मंगल भवन हाय, पवन सुत दशरथ बिहारी। मंगल भवन दशरथ बिहारी। आपन तेज सम्हारो आपै, तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै। हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै। तब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै, सोई अमित जीवन फल पावै। राम लखन जानकी जय बोलो हनुमान की। राम लखन जानकी जय बोलो हनुमान की। चारों युग परताप तुम्हारा है, परसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। सिद्धि नवनिधि के दाता, असवर दीन्ह जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। श्री राम
देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई। पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत। पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत। जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा। तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महडेरा। रामचंद्र के जय पवन सुत हनुमान के जय। पवन तनय संकट हरन मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभु। राम लखन सीता सहित हृदय बसहु सुरभु। राम लखन सीता सहित हृदय बसहु सुरभु। సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే ధర్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండకు నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదను. నీ కటాక్షంబునం దూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిన్నెంచనేనంత వాడన్ దయాశాలి వై చూచియుందాతవై దూచిగదన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవ కున్మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎప్పాడు చుంబంటు భావించి వాలిని సంపించి కాకుత్స తిలకుంటు పాదృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్.
ఆయుంగరం విచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామగున్నిచ్చి సంతోషముం చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని, మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుం మూర్ఛనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులం నీరులంబోల శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం సంపగానంత లోకం పురానందమయ్యుండ నవ్వేళనం విభీషణుడేడు కంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకున్నిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రులు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరపోరు. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా, అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసినన్ పాపముల్ భాగ్యముల్ కల్గునే సామ్రాజ్యముల్ కల్గు సంపత్తులు కల్గునో వానరాకారయో భక్తమందారయో పుణ్యసంచారయో ధీరయో నీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం వజ్రదేహం పురుందాచి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మదేశం దౌతనీ జ్వాల కల్లోలహావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ పెంపిశాచంబులన్ శాకిని జాతి నిత్యాతులన్ గాలి దెయ్యంబులన్ నీదు వారంబులన్ చుట్టి నేరంబడం కొట్టి నీ ముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ తోమఖండంబులన్ తుంచి కాళాగ్ని రూపంగవై నీవు బ్రహ్మ ప్రభావాంగవై నిత్యదేదంబులన్ చూచి రాలోని నా ముత్తు నరసింహయంచున్ దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూతప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని తరించండి.
శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గ్రౌండ్ ఫ్లోర్లో ఇది వచ్చేసి గ్రంథాలయం. దేవుడికి సంబంధించిన ఏ బుక్స్ అయినా సరే ఇక్కడ దొరుకుతాయి. తర్వాత ఇలా కొద్దిగా ముందుకు వెళితే క్యాంటీన్ ఉంటుంది, ఏమైనా తినడానికి దొరుకుతాయి. అంతేకాకుండా చిన్న చిన్న బొమ్మలు అలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ కూడా అమ్ముతారు. కానీ ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ. ఇలా కొద్దిగా ముందుకు వెళితే చూడండి, ఇదే గోశాల. సుదర్శన చక్ర ఆకారంలో ఉంటుంది. మధ్యలో కృష్ణుడి విగ్రహం చాలా బాగుంది. ఇందాక చెప్పినట్టు సరస్వతీదేవి విగ్రహం ఇది 16 అడుగుల ఎత్తులో ఉంటుంది. మేము లేజర్ షో అయిపోయిన తర్వాత వచ్చి చూసాము ఇవన్నీ కూడా. అందుకని మీకు లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు లేజర్ షో అయినప్పుడు. లేదంటే లైట్ సెట్టింగ్తో పాటు ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. చుట్టూ కూడా చాలా బాగుంటుంది. దీని వెనకాతల అన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ ఇక్కడ ఉంటాయి. చూడండి, ఇది వచ్చేసి బిల్వపత్రం అంటే మారేడు, శ్లోకాలతో కలిపి ఉంటుంది. దీన్ని దేనికి వాడుతారు అని కూడా రాసి ఉంచారు. ఇది వచ్చేసి దుర్వాయుగ్మం అంటే గరిక. మనం వినాయకుని పూజలో వాడుతూ ఉంటాం కదండి గరిక. చుట్టూ ఉండేవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే. మీకు పగలైతే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ప్రతి ఒక్కటి కూడా. తరువాత మరొక వైపు మహాలక్ష్మీదేవి విగ్రహం, అదే 16 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని చుట్టూ కూడా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవటానికి ఉయ్యాలతో పాటు చిన్న పార్క్ లాగా కూడా ఉంది. చూసారు కదండి ఈ వీడియో. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు ఈ టెంపుల్ని ఎప్పుడైనా చూస్తే అది కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.